మిమ్మల్ని జాగ్రత్త. కొడతారండి అత్తయ్య గారు. కొట్టాలా కొయ్యాలా? అత్తయ్య నన్న గౌరవం కూడా లేకుండా అనూస్గా అసిస్టెంట్ గా అని పిలుస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎలా మాట్లాడితే ఏంటి అత్తయ్య గారు? మీరు అడిగిన సంతకం పెట్టించాం కదా. మీరు పెట్టించడం ఏంటే? నా తెలివితో నా టాలెంట్ తోనే పెట్టించుకున్నాను. అంటే మాకిస్తానన్న డబ్బులు ఇవ్వరా? పైసా కూడా ఇవ్వనే. నాకు తెలుసండి, నాకు తెలుసు మీరు ఇలాంటి మెలికేదో పెడతారని. అసలు మిమ్మల్ని నమ్మి రావడం మాది తప్పు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, జీవితంలో మీకు హెల్పే చేయము. పోండే పిల్ల కాకుల్లారా, మీరేం హెల్ప్ చేయకపోతే నేనేం చేయలేనా? చూడండి ఎలా చీట్ చేసి ఆ సంతకం పెట్టించుకున్నాను. దట్ ఈజ్ అనసూయ. అనసూయ అనసూయ అని సంతకం పెట్టిందే. అనసూయ అని పెట్టిందా? అవునే, దాని సంతకం బదులు నా సంతకం పెట్టిందే. మంచి పని అయింది. లేకపోతే మాకు డబ్బులు ఇవ్వనంటారా? దేవుడు మీకు తిక్క బాగా కుదిర్చాడు. అయ్యో ఓసే, జరిగింది మర్చిపోండి. మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టించుకుందామే. ఏంటి మేమా? ఇంతకు ముందేగా మాతో అవసరం లేదు అన్నారు. అయ్యో అయ్యో, సారీ అమ్మా, సారీ అమ్మా. ఈసారి సంతకం పెట్టిస్తే నిజంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, సరేనా? నిజంగా ఇస్తారా? నీయో నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నానే, తప్పకుండా ఇస్తాను. సరే ఇస్తాదండి. మేడం మేడం రే పిలవరా, నువ్వే పిలు. మేము ఎదవల్ల పక్కనే నుంచుని ఉంటాం. అంటే మీకెందుకు శ్రమ అని. ఎదవెటకారాలు వద్దు, నాలికి కోసేస్తాను. ఇదిగో మీరిప్పుడు మా అసిస్టెంట్, ఆ విషయం మర్చిపోవద్దు, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఊరికే అన్నానే, రండి రండి. రండి, పిలవండి పిలవండి. అంటే మేమిద్దరం కష్టపడి పిలిస్తే నువ్వు ఊపుకుంటూ నుంచుంటావా? నోరు మూసుకొని పిలు. లత్తో అన్నా పిలవద్దంటున్నాడన్నా. వీడెవడ్రా పిలవద్దరడానికి? అంటే గింటే నేననాలి. నోరు మూసుకొని పిలు. శిరీష్ అన్న పిలువంటున్నాడు. మేడం మేడం ఎవరు? నమస్తే మేడం. మేము కదిలింది కనకరథం అనే కొరియర్ కంపెనీ నుంచి వస్తున్నాం. అవును. అలాగా, ఏమన్నా చందా కావాలా? చందానా? ఇస్తారా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మేనేజర్, మనం ఇక్కడికి చందాలు అడుక్కోవడానికి రాలేదు. ఓ సారీ సారీ సారీ. మీకు కొరియర్ వచ్చింది మేడం, అది ఇవ్వడానికి వచ్చాం. కొరియర్ ఇవ్వడానికి ఒక్కరే కదా వస్తారు, మీరేంటి ముగ్గురు వచ్చారు? అది సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. మా కొరియర్ బాయ్ సర్వీస్ ఎలా జరుగుతుందో దగ్గరుండి చూడమని మా కంపెనీ ఆర్డర్స్ మేడం. అందుకే ఒక బాయ్, ఒక సూపర్వైజర్, ఒక మేనేజర్ వచ్చాం. కొరియర్ బాయ్ ఎలా పనిచేస్తున్నాడో చూడ్డానికి ఒక మేనేజర్ వచ్చాడు. ఓకే, మీరెందుకు వచ్చాడు? అది అది సూపర్వైజర్ ఎలా పనిచేస్తున్నాడో చూడటానికి వచ్చాను మేడం. ఒరే సురేష్, మేడం పార్సిల్ ఇచ్చేయి. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి అడిగి చెప్తాను. పార్సిల్ పార్సిల్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒరే సురేష్, కామెడీ లాపి కొరియర్ ఇవ్వరా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అడిగారు కదా. దానిపైన అడ్రస్ ఉంటుంది, చదవరా. కైకాల మత్తుమతి. ఒరేయ్, అది మత్తుమతి కాదురా, మధుమతి. లత అక్క అలానే రాసింది. అయ్యో,
లతక్క. అయ్యో లతక్క కాదు, లతక్ లతక్. అయ్యా అడ్రస్ సరిగ్గా రాయలేదు అంటున్నాడు. లతక్కు నెక్స్ట్ నువ్వు చదవరా? ఓకే. అయినా నేను చదివితే నువ్వేం చేస్తావు? ఖాళీగానే ఉన్నాగా, ఇక నువ్వే చదువు. జోకు జోకు. కైకాల మధుమతి, డాటర్ ఆఫ్ శనక్కాయల శాస్త్రి. శనక్కాయల శాస్త్రి కాదు, శంకర శాస్త్రి. నేను అదే రాశాను, కాకపోతే తెలుగు సరిగ్గా రాదు, అందుకే అలా చదివింది. అయినా అడ్రస్ మీరు రాయడం ఏంటి? పార్సల్ పంపించే వాళ్ళు కదా రాయాలి. అమ్మా వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తే మా లతకు తెలుగులో రాస్తాడు. అయ్యా పార్సల్ ఇచ్చి సంతకం తీసుకోండి. అలాగే, ఇదిగోండి పార్సిల్ తీసుకోండి. ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మా ఆఫీస్ నుంచి వచ్చింది. అదేనయ్యా, మీ ఆఫీస్కి ఎక్కడి నుంచి వచ్చింది? హెడ్ ఆఫీస్ నుంచి. ఏ ఊరు నుంచి వచ్చింది? అది రాదమ్మా, మేమే తీసుకొచ్చాం. దేవుడా, ఇలా ఇవ్వండి, నేనే చూసుకుంటాను. తీసుకోండి. దీనిపైన ఫ్రమ్ అడ్రస్ లేదేంటి? నేను చెప్తూనే ఉన్నాను కదా ఫ్రమ్ అడ్రస్ రాయాలి అని. అతను ఎందుకు రాస్తాడండి? కదా, అలా అడగండి, అలా అడగండి. అయ్యో అంటే నాకే గనక ఈ పార్సల్ పంపించిన వాడు కనబడితే ఇలాగే అడుగుతానని మీకు చూపిస్తున్నానన్నమాట. మీరు సంతకం పెడితే మేము వెళ్తాం మేడం. అవును మేడం, ఇదిగో తీసుకోండి. తీసుకోండి. అక్కడ 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 పెట్టండి మేడం. పెట్టండి పెట్టండి. సారీ అండి, వేలు తెగింది, చాలా నొప్పిగా ఉంది, సంతకం పెట్టలేను. మీరు సంతకం పెట్టకపోతే పార్సల్ ఇవ్వకూడదు మేడం. అలాగా, అయితే మా నాన్నగారు పెడతారు. కుదరదు, పార్సల్ మీకే వచ్చింది కాబట్టి మీరే సంతకం పెట్టాలి. ఎవరు పెట్టినా మేము ఒప్పుకోం. ఏంటి నువ్వు ఒప్పుకునేది? అసలు ఈ పార్సల్ ఎవరు పంపారో తెలీదు, మేము తీసుకోము, తీసుకెళ్ళిపోండి. ఇదిగో సంతకం మా నాన్నగారు పెడతారు, ఇస్తే ఇవ్వండి, లేకపోతే పోండి. చూడండి, ఇలా ఇవ్వ, సంతకం పెడతాను. ఏమిటిచ్చేది? నీ పంచ మీద అంచు. ఇదిగో తీసుకోండి, సంతకం పెట్టండి, సంతకం పెట్టండి, పెట్టండి. ఇదిగోండి తీసుకోండి, తీసుకోండి. అలాగేనండి. ఏంటత్తయ్య గారు ఇది? రావే. నాకెందుకో అనుమానంగా ఉందే. ఏం అనుమానం అక్క? పైసా లాభం లేకుండా దేవుడికి దండమే పెట్టని మన అత్తయ్య గారు మనకి లక్షల్లో డబ్బిస్తానని ఆశ పెట్టింది కదా. అవును. అంటే అత్తయ్య గారికి కోట్లలో లాభం ఉందనేగా? అవునక్క, అందుకే రకరకాల వేషాలు వేయిస్తుంది. అసలు ఆ సంతకం వల్ల ఆవిడకేంటి లాభం? దానివల్ల ఆవిడకేమొస్తుంది? నేను నా డైలాగ్ చెప్పానక్క, నాకేం తెలుసు? నిన్ను ఆ మధు పెట్టిందని చెప్పి మనమే ఆ మధులా సంతకం పెట్టి తీసుకెళ్లిపోతే